హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇది మన సిమ్లా రూట్. సిమ్లా ఒక్క 10 నిమిషాలు చేరుకునే ముందు నేను తీసిన వీడియో ఇది. నేను ఫస్ట్ టైం సిమ్లా రావడం. ఇక్కడ జరిగింది చెప్తున్నా మీకు ఏం జరుగుతుందన్నది. మనం ప్లేన్ ఏరియాలో ఉంటాం. ఇది మొత్తం కొండ ప్రాంతం. మీరు వెహికల్లో వస్తే మాత్రం కంపల్సరీ మీకు హిల్ డ్రైవింగ్ వచ్చి ఉండాలి లేదా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చాలా బిజీగా ఉంటాయి. సిమ్లాలో పార్కింగ్ చేయడానికి కూడా జాగా ఉండాలి. అంత బిజీగా ఉన్న స్థలం ఇక్కడ సిమ్లాలో ఉంటుంది. చాలామంది టూరిస్టులు వస్తారు కాబట్టి వెహికల్స్ అనేవి చాలా ఉంటాయి. హోటల్స్ బాగుంటాయి. హోటల్స్ ఎక్కువగా ఉండడం వల్ల పార్కింగ్ మొత్తం హోటల్స్ బుకింగ్ అయిన తర్వాత కూడా రోడ్ల పైన ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో పెట్టుకొని మనం పోవాల్సి వస్తుంది. ఏదైనా ప్రాబ్లం జరిగితే చాలానే కూడా కట్టేస్తారు పోలీసు వాళ్ళు. కాబట్టి జాగ్రత్త ఉండాలి. డ్రైవింగ్ మాత్రం చాలా కేర్ఫుల్గా వేయాలి. ఎలాంటి చిన్న మిస్టేక్ జరిగినా కానీ చాలా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు బాగుంటాయి. ఎందుకంటే క్రౌడ్ ఏరియా ఉంటుంది, కర్వ్ ఉంటుంది, రెండు ఉంటాయి. మళ్ళీ ఫాస్ట్ ఉంటారు. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎక్కువ మంది అలవాటు ఉంటుంది కాబట్టి మనం బయట నుంచి వస్తాం కాబట్టి వెహికల్ తీసుకుని మనకు అంత ఐడియా ఉండదు. వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఫాస్ట్గా నడుపుతారు బండ్లు. మేము కూడా ఫాస్ట్గా వెళ్తున్నాం, చూద్దామని ట్రై చేద్దామని వెళ్తున్నాము. పొగ మంచులాగా ఉంటుంది, వర్షం పడుతుంది, ఎప్పుడైనా వర్షాలు పడవచ్చు. ఇక్కడ జాగ్రత్త. రోడ్డు నుంచి కిందికి వెహికల్ అసలే వెళ్ళకూడదు. ఇది జాగ్రత్త వహించాలి. ఇది వెహికల్ గురించి. టూరిస్ట్ గురించి చెప్పాలంటే మనం ఎప్పుడైనా సిమ్లా తిరగాలి అనుకుంటే, సిమ్లా రావాలి అనుకుంటే మీరు సాధారణంగా రండి. హెవీగా లగేజ్ తీసుకుని రాకండి, ఓకేనా. ఇక్కడ మీరు వచ్చేటప్పుడు కొండ ప్రాంతం కాబట్టి మలుపులు ఎక్కువ ఉండడం వల్ల మీకు మోషన్ సిక్నెస్, వామిటింగ్స్ ఎక్కువ అవకాశాలు ఉంటాయి, టైట్నెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు మధ్యన బ్రేక్ తీసుకుంటూ రావాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే మీరు వచ్చిన ప్రతిసారి వెంటనే మీరు హెవీ ప్రైజ్ ఉన్న హోటల్స్ తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడ మినిమం 80,000 పైన ఉంది ఒక హోటల్. నేను పేరు చెప్పాను కానీ లాస్ట్ 80,000 అట్టదండి. ఆ 80,000 రూపాయలు మనం బెట్లింపాల లగ్జరీ వరకు ఉంటుంది. కానీ సింపుల్గా రండి. సింపుల్గా వచ్చి ఎక్కువ ఖర్చు చేయడానికి మీరు వేస్ట్ చేసుకోకండి మీ డబ్బుల్ని. ఎందుకంటే ఈ సిమ్లా ప్రాంతం ఏదైతే ఉందో, ఈ సిమ్లా అనే ఒక పేరే పైసను కమాయిస్తుంది. ఒక పేరే పైసలను తీసుకుంటుంది. మిగతా ఏం కూడా లేదు. ఇక్కడ ఉండి కొండ ప్రాంతాలు, చల్లని ప్రాంతం ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. కొత్తగా పెళ్ళిన వాళ్ళకి ఇంకా ఎంజాయ్మెంట్ మంచిగా ఉంటుంది. కానీ నేను అడిగితే మీరు సొంత వెహికల్స్ కాకుండా మీరు సింపుల్గా వచ్చేసి ఒక చిన్న రూమ్ తీసుకుని నార్మల్గా, నా తరపు నుంచి చెప్తున్నా, మీ ఇష్టం. ఆఫ్టర్ దెన్ మీరు ఏం చేయాలంటే మీరు వాకింగ్తో సహా వెళ్ళాలి కొండ ప్రాంతాలకు. ఎక్కడికి వెళ్ళి అక్కడ మజా ఉంటుంది. ఎందుకంటే చాలామంది వెహికల్ తీసుకుని వస్తారు, వెహికల్స్కి ఎక్కువ ఖర్చు అయిపోతాయి డబ్బులు, లగేజ్ తిరగడానికి మజా ఉండదు ఎక్కువ. ఇక్కడ మాల్ రోడ్ కానీ ఏదైనా మందిర్ వెళ్ళాలన్నా కానీ ప్రతి ఒక్కదానికి రిడ్జ్ కానీ ఇలాంటి ప్రదేశాలకు మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు హోటల్స్ నార్మల్గా హోటల్ తీసుకోండి. అందులో పెద్ద రిచ్గా తీసుకోకండి, దానికి ఎక్కువ మనీ ఖర్చు పెట్టకండి. ఎందుకంటే టూరిస్టుల పైన ఆధారపడి ఉన్న 100%, నాకు తెలిసి 90% అనుకో, షాయద్ 10% ఇలా అగ్రికల్చర్, టమాటోస్ అవన్నీ ఉంటాయి కదా, యాపిల్స్ కూడా. 90% పీపుల్స్ ఇక్కడ దీని మీద ఆధారపడి ఉన్నారు. ఇది మాత్రం గుర్తుంచుకోండి మీరు, ఓకేనా. కాబట్టి ఎక్కువ మనీ ఖర్చు పెట్టకండి. ఎక్కువ మనీ ఖర్చు పెట్టడం వల్ల ఏంటంటే దీనికి మనీ మొత్తం ఖర్చు అయిపోతుంది. జీరో టైం మీరు వేసేటానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆరు మీరు వేసుకునేటి ఏదైనా దుస్తువులు ఉంటే, బట్టలు కానీ ఇవన్నీ సింపుల్గా తీసుకురావడం చాలా ముఖ్యం. సింపుల్గా తీసుకుని రండి, సింపుల్గా ఉండండి ఇక్కడ, ఓకేనా. ఫ్రీ స్టైల్గా ఎంజాయ్మెంట్ చేసి వెళ్ళిపోండి. నేను చాలామంది చూస్తా, ఆ మందిని చూడాలని చెప్పేసి చాలామంది ఇక్కడ అన్నిది కొంటూ ఉంటారు. మీరు కింద ఉన్నదానికి అక్కడ కింద 100 రూపాయలు ఉంటే ఇక్కడ 500 రూపాయలు ఉంటుంది. ఇది మాత్రం గమనించండి ప్లీజ్. మా డాగ్ అరుస్తున్నది, కొంచెం మా డాగ్ను కొట్టేస్తా, చాలా అరుస్తున్నది. ఓకే, చాలా అరుస్తున్నది, ఓకేనా. మంచి చాలా, కాబట్టి మీరు అందరు గుర్తుంచుకోండి, ఓకే. మళ్ళీ కాల్ చేసినప్పుడు కానీ మీకు ఎప్పుడు ప్రతి ఒక్కసారి ఓకే. సారీ డిస్టర్బెన్స్ అయినందుకు. ఇది కట్ చేద్దాం అనుకున్నా కానీ కట్ చేస్తట్లేదు. నేనే ఫస్ట్ టైం వీడియో చేస్తున్నది, ఓకే.
మీరు గుర్తుంచుకోవాల్సింది ఇంకో 2 విషయాలు చెప్తా. మొదటగా వచ్చేసి ఇది కదా, ఇక్కడ మోసాలు ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి వెహికల్ తీసుకున్నాం అనుకుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళే చెప్తారు. ఒకడు 1000 రూపాయలు చెప్తాడు, ఒక 500 చెప్తాడు, ఒకటి 10,000 చెప్తాడు. వాళ్ళందరూ కనెక్షన్ ఉంటుంది, అది మాత్రం గుర్తించాలి. నెక్స్ట్ ఇంకోటి ఏదో చెప్తాం అనుకున్నా. ఎక్కడికి వెళ్ళి మీరు ప్లానింగ్ తోటి రావాలి. ప్లానింగ్ కంపల్సరీ ఉండాలి. ప్లానింగ్ లేకపోతే ఇబ్బంది బాగా అయిపోతుంది. ఓకేనా. మీరు ఏ ప్రదేశంలో ఉన్నా కానీ ఢిల్లీ రావాలి. చండీగఢ్ నుంచి వెళ్ళి సోలన్ రావచ్చు, సోలన్ నుంచి సిమ్లా రావచ్చు డైరెక్ట్, లేదంటే చండీగఢ్ నుంచి డైరెక్ట్ కూడా సిమ్లా రావచ్చు. అదేం ఇబ్బంది ఉండదు. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తాం అనుకున్నా కానీ మర్చిపోతున్నా. చూస్తాను నా యాదస్తా కంపల్సరీ చెప్తా. ఇలా ఉంటుంది మొత్తం టోటల్గా. చూడండి, ఇండ్లు, ట్రాఫికు, రోడ్లపైన బండ్లు, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ మనం వెళ్ళరాకుండా ఉంటుంది. ఇక్కడ ఎంత ఇబ్బందికరం అంటే మొత్తం ఘోరంగా ఉంటుంది. ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు మాత్రం ఒక 100 సార్లు వామిటింగ్ చేసిన. ఓకేనా. ఆఫ్టర్ దీని మధ్యన ఒక రోజు నేను రెస్ట్ తీసుకున్నా. అప్పుడు నా బాడీ క్లియర్ అయిపోయింది మంచిగా. ఆఫ్టర్ దీన్ని నేను సెట్ అయిపోయి మళ్ళీ నేను ప్రయత్నిస్తున్నా. ఎందుకంటే వెహికల్స్ మరీ స్లో నడపరాదు, మరీ హెవీ నడపరాదు. ఎందుకంటే చీకట్లో కూడా మనం ఎక్కువ ప్రయాణం చేయరాదు. ఇక్కడ కొండ ప్రాంతం కదా, ఫస్ట్ టైం కదా. ఇక్కడ వాళ్ళే ఎక్కువ బండ్లు మంచిగా నడుపుతారు. ఇక చాలా బండ్లు కనిపించేది ఏంటంటే చండీగఢ్, హర్యానా, పంజాబ్, ఈ 3 స్టేట్, హిమాచల్, ఈ 4 స్టేట్ల బండ్లు మాత్రం దగ్గర బాగా అనిపిస్తున్నాయి నాకు. మన సౌత్ సైడ్ నుంచి కూడా అనిపించేది, కానీ సౌత్ వాళ్ళు నాకు 2-3 కలిశారు. ఇక్కడ తమిళనాడు నుంచి, కేరళ నుంచి కలిశారు. మన తెలుగు వాళ్ళు ఎవరు కలలేదు. ఓకేనా. కేరళ వాళ్ళు చాలామంది వచ్చారు, న్యూ కపుల్స్ కూడా వచ్చారు, నేను కలిసిన. అది వేరే వీడియోలు ఉంటుంది. చూడండి వెహికల్స్, చూడండి ఇదంతా స్లైడింగ్ అవుతుంది. ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి, మరీ స్లోగా వెళ్ళొద్దు, మరీ ఫాస్ట్గా వెళ్ళొద్దు, చూసుకుని వెళ్ళాలి. ఇంత ఘోరంగా ఉంటుంది. ఇక్కడ స్లైడింగ్ జరుగుతుంది, వర్క్ నడుస్తూనే ఉంటుంది. ఈ పక్క నుంచి వర్క్ చేస్తే ఆ పక్క నుంచి కూలుకుంటూ వస్తుంది. ఇంత డేంజరస్ ఉంటుంది ఇక్కడ వరకు. బర్ఫ్ టైం ఇంకా చాలా ఘోరంగా ఉంటుందట. ఓకేనా. బర్ఫ్ మంచు పడేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలా ఫస్ట్. ఎందుకంటే మీరు వెళ్ళే రూట్లో ఆ రోడ్ కూడా బ్లాక్ కావచ్చు, మళ్ళీ ఏదైనా షార్ట్ కట్ రూట్లో కూడా రావచ్చు, చెప్పలేము. సిమ్లా అంతా బాగానే ఉంది, నాకు నచ్చింది. ఓకే, చాలా చల్లగా కూల్గా అంత బాగున్నది. కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే చెప్పన్నా, ఎక్కువ హెవీ పైసలు ఖర్చు అయిపోతున్నాయి. ఇక్కడ తిరుగుతున్నాం కానీ నేను వెనక్కి తిరిగి చూసిన, అది 20,000 30,000 తీసుకొచ్చేసిన, మరి బొగ్గ అయిపోయినారా బాబు అనిపించింది. ఎందుకంటే పర్లేదు, సరే చూద్దాం, కానీ బాగా అనిపించింది. కానీ కష్టం అండి ఇది, చాలా కష్టం. ఒక్కొక్కసారి అనిపించింది ఇన్ని డబ్బులు ఖర్చు అయిన తర్వాత అనిపించింది ఫీలింగ్. నేను ఇదంతా వీడియో ఖర్చు అయిన తర్వాత మొత్తం అనుభవించిన తర్వాత చెప్తున్నా. నాకు అనిపించింది ఒక మంచి పొలం కొనుక్కొని, పొలంలో మంచిగా చెట్టు పెట్టుకొని, చెట్టు పక్కన గుడి చేసుకుని, దాని కింద మంచి వేసుకొని, మంచం వేసుకొని, దాంట్లో పడుకొని హ్యాపీగా ఉంటే ఎండాకాలం మొత్తం తృప్తిగా ఉంటుంది ఇంటికాడ ఉండే బదులు. ఎందుకంటే ఇక్కడ ఇంత హెవీ ఖర్చు ఉన్నదండి, చాలా ఖర్చు ఉన్నది. ఈ ఖర్చు మనం భరించలేం. సరే ఎప్పుడన్నా ఒకసారి ఏదో కప్పులు వస్తే నో ప్రాబ్లం. ఇంక హిమాచల్లో చాలా ఉన్నాయి, మనాలి అవన్నీ. నేను అన్నీ వెళ్తా. ఓకేనా. ప్రతి ఒక్కటి వెళ్తా, ప్రతి ఒక్కటి చూస్తా. ఇప్పుడు మనం సిమ్లా కొద్ది క్షణాల్లో ఎంట్రీ అవుతాం. ఓకేనా. ఇవన్నీ చూడండి, మీరు వెహికల్స్ అన్నారు కదా, చూడండి ఇవి ఎన్ని వెహికల్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి చూడండి. ప్రతి ఒక్కటి వెహికల్ ఇది ఇంత ఘోరంగా ఉంటుంది. వెహికల్ మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇంత హెవీ ఉంటుంది ట్రాఫిక్ ఇక్కడ. ప్రతి ఒక్కదానికి ట్యాక్స్ ఉంటుంది. ఇదే పార్కింగ్, దీన్నే పార్కింగ్ ఏరియా అంటారు. రోడ్డు మీదే పార్కింగ్ ఉంటుంది ఇక్కడ, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఎక్కడికైనా మీకు నడుచుకుంటూ పోవాలా, నడుచుకుంటూ రావాలా, మొత్తం రూట్స్ మొత్తం హైట్ ఉంటాయి. ఓకేనా. కాబట్టి కంపల్సరీ మీరు గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు రావాలనుకుని రండి, నో ప్రాబ్లం. ఈ టనల్ వస్తుంది ఒకటి, ఇది టనల్, దాని టనల్ పేరు చూడలేను, చూద్దాంలే. రావాలనుకుంటే రావచ్చు, తిరగచ్చు, పోవచ్చు. కానీ సాధారణంగా ఎవరి చేతిలో మోసపోకండి. ఇక్కడ దొంగలు ఉన్నారో లేదు ఇంకా నేను పసిగట్టలేదు. ఓకేనా. కానీ కల్చర్ మొత్తం నమస్కారం ఇలా మంచిగా చేస్తారు వీళ్ళందరూ. ఓకేనా. దల్లి టనల్ అట అది. చూడండి, టనల్ లోపల నుంచి వెళ్తున్నాం. ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే బస్ స్టాండ్ వస్తాడట, మా డ్రైవర్ చెప్తున్నాడు. దగ్గర ఓల్డ్ బస్ స్టాండ్, ఇక్కడ 3 బస్ స్టాండ్ ఉన్నాయట. ఓల్డ్ బస్ స్టాండ్, సిటీ బస్ స్టాండ్, బైపాస్ బస్ స్టాండ్ అన్నట్టు 3 బస్ స్టాండ్ ఉన్నాయట. కానీ నాకు ఇదంతా బాధ కంటే బస్సులో రావడం మంచిగా అనిపిస్తుంది. ఈ బస్సుల కంటే అన్నిటికంటే బస్సు బేఫికర్ ఉంటుంది, స్లో వస్తుంది, ట్రాఫిక్ కూడా బాగుంటుంది, మీరు అన్నీ చూడొచ్చు. ఈ కార్లు ఏంటంటే ఫాస్ట్గా వెళ్ళడం, ఆగడం, దీని కూడా ఫెసిలిటీ అలాగుంటుంది, దాని ఒక ఫెసిలిటీస్ అలాగుంటాయి. కానీ చూడండి అని చెప్పి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం కంపల్సరీ రండి, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను మరి, బాయ్.